ఇది సమానత్వం కాదే, ప్రతీకారం. నాకు అర్థమవుతుంది. అన్నీ ఏదో ఒకటి మేనేజ్ చేయాలా. ఒరే, మా ఆవిడ నిన్ను పలకరించదురా, నువ్వు ఫీల్ అవకే. పలకరించదా? ఎందుకు పలకరించదు? నేనేం తప్పు చేసా? ఉండడికి వస్తా. అరే అరే, అంటే మా ఆవిడ కాలేజ్ టైంలో ఒకడు బాగా ఏడిపించేవాడంట. వాడు చూడ్డానికి అచ్చం నీలాగే ఉన్నాడంట. అందుకే అలా ఎవరున్నా వాడి మీద కోపంతో పలకరించదురా. నువ్వేం ఫీల్ అవ్వకరా. అవునా? సర్లే, అయినా కోపం నా మీద కాదుగా, ఆడెవడి మీదో కదా. భోజనం పెడితే తినేసి వెళ్ళిపోతాము. సరే, సమానంతో ఇటు కొడ్డించదు, ఏదో ఒకటి మేనేజ్ చేద్దాం. ఒరే, మా ఆవిడ వచ్చాక నీకు వడ్డించదు, నేను వడ్డిస్తాను రా, బాధపడకే. పర్లేదురా, నాకేం బాధలేదు. అయినా కోపం నా మీద కాదుగా, వాడెవడి మీదో. నాకేం బాధలేదు, నేను ఫుల్ కుమ్మేస్తాను. రామ్మ రామ్మ, వడ్డించు వడ్డించు. ఫుల్ ఆకలి మీద ఉన్న నాకు ఊపు ఊపేస్తాను. రేయ్, నాకు వడ్డించిందిరా. మాట పడకండి, బాగా తినండి. తినేస్తా. అమ్మా చెల్లమ్మ వేయలేదు నాకు, మర్చిపోయావమ్మా. అమ్మా వేయలేదు. యారా రే, చెల్లికి ఇంకో ఫ్లాష్ బ్యాక్ ఏమైనా ఉందా? ఆ ఫ్లాష్ బ్యాక్ లో నాలా మొహన్నోడు ఎవడైనా ఉన్నాడా? వీడికి వడ్డించలేదేంటి? అంజు, సమానత్వం ప్రకారం ఒకడికి మర్యాద చేస్తున్నాను కదా, ఆ ఒక్కడికైనా కరెక్ట్గా మర్యాద చేయాలి కదా. కానీ ఇంటికి ఇద్దరు వచ్చారు కదా, ఒక్కరికే మర్యాద చేస్తే అది సమానత్వం ఎలా అవుతుంది? అంటే మనసు మార్చుకుని ఇద్దరికి మర్యాద చేస్తావా? కాదు, ఒకసారి ఒక్కరికే చేస్తా. అంటే అంటే ఒకసారి ఆయనకు మర్యాద చేస్తా, ఇంకొకసారి ఈయనకు మర్యాద చేస్తా. ఎందుకు? సమానత్వం. చెల్లి కొంచెం రైస్ పెట్టమ్మా. అన్నయ్య, కొంచెం రైస్ పెట్టనా? రైస్ వద్దమ్మా, ఫస్ట్ ముక్కలేవా బాగున్నాయి చూడడానికి. చెల్లి కొంచెం రైస్ పెట్టమ్మా. అంజు, ఇడు రైస్ అడుగుతున్నాడు. అంజు అంజు, కొంచెం రైస్ పెట్టుకోన్నయ్య. సరే, రైస్ వేసి ముక్కలేయమ్మా. కొంచెం రైస్ పెట్టమ్మా చెల్లి. ముక్కేయాలా అన్నయ్య? నాకు పెట్టమ్మా. రైస్ 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 చికెన్ పెట్టుకో అన్నయ్య. సరే వేసేయమ్మా. మీకు రైస్ పెట్టినా అన్నయ్య? ఒక్క ముక్క వేసి రైస్ పెట్టమ్మా. పోనీ కొంచెం రైస్ పెట్టుకోండి అన్నయ్య. నా కొడుకు కొంచెం రైస్ చెల్లె, మర్చిపోయా నువ్వు. నీ కాలేజీలో ఏడిపించడం మాకు ఈడి మొక్క ఒకేలాగా ఉంది. నువ్వు అస్సలు ఈడికి మర్యాద చేయకూడదు. రేయ్, మధ్యలో నీకేంద్రా ప్రాబ్లము? నువ్వు కూడా అడిగేయించుకో. నువ్వు రావడం వల్ల నాకు కనీసం మర్యాద చేయడం లేదు. ఒక్క మొక్క కూడా వేయలేదు ఎంతవరకు. నువ్వు అడిగేయించుకో. టికెట్ పక్క నీకు అనవసరంగా వచ్చాను. మర్యాద చేయడం లేదు ఇక్కడ. తిన్నట్టు 6 ముక్కలు తిన్నావు, ఒక మొక్క నాకేమని చెప్పచ్చు కదా. ఊర్లో కొబ్బరి సెంపులు అమ్ముకున్నాడు తోడుంటాడని తీసుకొచ్చాను చూడు, నాదిరా తప్పస్తు. పని మానుకొని వచ్చాను చూడు, నా అది తప్పు. టికెట్ కూడా దిక్కు చోటు చెప్తారా? టికెట్ తెగిపోతే నేను ఊరికి వెళ్ళొస్తా. టికెట్ హైదరాబాద్ లో ఫ్రెండ్ ఉన్నాడు కదా, నేరపోయి మీ ఇంటికి వచ్చాను రా. అదే నేను చేసిన తప్పు. మర్యాదగా టికెట్ ఎలా ఉంది నా సమానత్వం? మన కాంట్రవర్సీని దాటి కాంట్రవర్సీ చేయగలరా మీరిద్దరు? I thought I should title this episode God does not censor. Yes. నాకు ఎందుకు సార్ బాబులు చేసేటప్పుడు ఇలాంటి మంచి కామ్ ఆఫీస్ ఎందుకు లేదు మాకు? అప్పుడు డబ్బులు లేదు.